నమస్తే. శ్రీ పుణ్యభూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించు కమాన్ ఇండియా మేకింగ్ భారత్ మహాన్ పవర్డ్ బై శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, కో స్పాన్సర్డ్ బై ఫ్లోవెల్ పంప్స్. మన దేశంలో నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఈ పాట చూస్తే మనకు తెలుస్తుంది. అప్పట్లో డిగ్రీలు చేతబట్టుకుని ఉద్యోగాల కోసం చెప్పులరిగేలా తిరగాల్సి వచ్చేది. 2000 సంవత్సరం వచ్చేటప్పటికీ పరిస్థితిలో మార్పు వచ్చింది. దేశంలో ఉద్యోగావకాశాలు పెరిగాయి. దాంతో అప్పో సొప్పో చేసి పిల్లలకి మంచి చదువు చెప్పిస్తే చాలు జీవితంలో స్థిరపడతారు అనే భావన పెరిగింది. మన దేశంలో చదువు మీద ఆసక్తి, ఆశ పెరిగాయి. దీన్ని సొమ్ము చేసుకోవడానికి పుట్టగొడుగుల్లా ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు పుట్టుకొచ్చాయి. ఈ కాలేజీల్లో ఎలాంటి చదువు అందుతోంది? ప్రపంచంతో పోలిస్తే మన విద్యా వ్యవస్థ ఎలా ఉందో తెలుసుకుందాం. అభివృద్ధి చెందిన దేశాల నుంచి మంచి పద్ధతులు నేర్చుకుందాం. మన ఉన్నత విద్యను ఉన్నతంగా మార్చుకుందాం. ప్రపంచంలో 3/4 మంది యువతీ యువకులే. అంటే దాదాపు 180 కోట్ల మంది యువత ఉద్యోగం చేస్తూ గాని, శిక్షణ పొందుతూ గాని లేదా చదువుకుంటూ గాని ఉన్నారు. వచ్చే దశాబ్ద కాలం నాటికి 100 కోట్ల మంది యువతకు ఉద్యోగావకాశాలు కావాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉద్యోగావకాశాలను పరిగణలోకి తీసుకుంటే వారిలో 40% మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. మిగతా 60% మందికి ఉద్యోగావకాశాలు ప్రస్తుత అంచనాల ప్రకారం లేవు. వీరందరికీ ఉద్యోగాలు రావాలంటే మరో 10 ఏళ్ల నాటికి ప్రపంచంలో 60 కోట్ల ఉద్యోగాలు, అంటే నెలకు 50 లక్షల ఉద్యోగాలను కొత్తగా సృష్టించాల్సి ఉంది. ఈ నిరుద్యోగ సమస్య ఎందుకు వస్తుంది? ఇప్పుడే ఎందుకు ముంచెత్తుతుంది? ఇదే ఈ వారం కమాన్ ఇండియా. కలలే నిజమయ్యేలాగా అడుగే పడని వేళ, కలలే నిజమయ్యేలాగా అడుగే పడని వేళ, జగమంతా నీ వెంటే నడవాలి. మన దేశంలో యువతకు ఎలాంటి చదువు చెబుతున్నాం? ఏం చెబుతున్నాం? అసలు చదువు ఉద్యోగం కోసమా, విజ్ఞానం కోసమా? రెండింటి కోసం. ఉద్యోగానికి పనికొచ్చే విద్య కావాలి. సంపదను సృష్టించి ఇచ్చే విద్య కావాలి. మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దే విద్య మనకు కావాలి. హయ్యర్ ఎడ్యుకేషన్ దేశంలో పేరుకుపోతున్న నిరుద్యోగ సమస్యకు ఓ పరిష్కారం కనుక్కునే ముందు సెలబ్రిటీ ఒపీనియన్ చూద్దాం. ఇందులో ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సుప్రసిద్ధ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రితో ఏం సంభాషించారో చూద్దాం. ఇప్పుడు మన విద్యా వ్యవస్థ గురించి శ్రీ సీతారామ శాస్త్రి గారిని వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. మీరు చిన్నప్పుడు చదివిన స్కూల్ గురించి ఒకసారి చెప్పండి. ఎలిమెంటరీ స్కూల్ గవర్నమెంట్ స్కూలే. మా ఊళ్ళో దుంపల బడి అని పిలిచేవాళ్ళం. రామాలయం బడి అంటారు దాన్ని. అక్కడే చదువుకున్నాను. నా హై స్కూల్ ఎడ్యుకేషన్ కూడా అనకాపల్లిలో గవర్నమెంట్ హై స్కూల్లోనే చదివాను. తర్వాత ఇంటర్మీడియట్ ప్రైవేట్ కాలేజీ, మామూలు కార్పొరేట్ కాలేజ్ కాదు, మామూలు ప్రైవేట్ కాలేజీ. దాని తర్వాత ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్కి చేరి మధ్యలో ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థ మీద ఒక్కసారి మీ అభిప్రాయం చెప్పండి. ఒక బ్రాడ్ ఒపీనియన్ జనరల్గా చెప్పడం ఎంతవరకు సబు కాదా అని పక్కన పెడితే, ఆది నుంచి మన దేశంలో ఒక సామాజిక అవసరంగా ఒక విద్యా వ్యవస్థ నిర్మాణం సక్రమంగా జరిగిందా లేదా అంటే లేదనే నా ఉద్దేశం. ఎందుకనంటే అభివృద్ధి నడుస్తున్న పరిస్థితులు గతి వేరు, ప్రగతి వేరు. రాను క్రమంగా సమాజంలోని ఇతరేతర పరిస్థితుల కారణంగా కూడా చదువు, ఉద్యోగం, సంపాదన, పెళ్ళి ఇలా ఒకదానికొకటి సంబంధం లేని అనేక విషయాల్ని కలగలిపి ఒక ఫోల్డర్లో పెట్టారు. అలా పెట్టేయటం మూలాన్ని ఇప్పుడు ఏది కాకుండా పోయింది.
మరి ఉద్యోగం ఎలా వస్తుంది? చదువుకుంటే వస్తుంది. చదువుకి ఉద్యోగానికి ఈరోజు కూడా వర్తమానంలో కూడా అందరికీ తెలుసు. వాళ్ళ కాలేజీలో 4 ఏళ్ళు చదివినా 5 ఏళ్ళు చదివినా వాళ్ళు చేసే ఉద్యోగానికి కానీ వాళ్ళు చదువుకున్న దానికి కానీ డైరెక్ట్ అప్లికేషన్ లేదు, థియరిటికల్ అప్లికేషన్ అయితే ఉండొచ్చేమో. సో దాని మూలాన్ని ఏమైంది, వాళ్ళు చదువు కాకుండా పోయింది, ఉద్యోగం కాకుండా పోయింది, సంపాదన కాకుండా పోయింది, పెళ్లి కాకుండా పోయింది. వీటన్నిటికీ మూలకందం ఎక్కడుంది అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనే పేరుతోటి మనం ఏమి ఇస్తున్నాము. ఇవాళ 5వ సంవత్సరం మొదలుకొని దాదాపు 30వ సంవత్సరం వరకు కంటిన్యూస్గా చదువు ఉంటూనే ఉంటుంది. ఏమిటి చదువుతున్నారు అనే ప్రశ్న ఖచ్చితంగా ఎవరినైనా సడన్గా దేహాన్ని పట్టుకుని ఏమిటి చదువుతున్నారు అంటే ఇది అని సుస్పష్టంగా చెప్పగలిగిన పరిస్థితి ఎవరికీ ఉండట్లేదు. ఇది ఎక్కడ మరి లోపం ఉందంటే విమర్శించడం తేలికే, లేకపోతే ఒక అభిప్రాయం చెప్పడం తేలికే. ఎక్కడ ఉంది అనేటువంటిది ప్రశ్నని ఎంటర్టైన్ చేయడానికి కావాల్సిన సంసిద్ధత ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ఇండివిజువల్లోనూ రావాలన్నది నా సంకల్పం, నా అభిప్రాయం. మన పిల్లలు కరెక్ట్ దారిలో వెళ్తున్నారో లేదు, మార్పు మన పిల్లలు కరెక్ట్ చదువుకోవాలి. ఎగ్జామ్స్ అయిన తర్వాత వచ్చే మార్కులు కాదు, నిజంగా నాలెడ్జ్ రావడం అన్న తల్లిదండ్రుల దగ్గర నుంచి చెప్తున్నారండి మీరు. ఇన్ని సంవత్సరాలు చదువుకోవడం వల్ల ఒక మనిషిగా సాటి మనిషితో ఎలా ప్రవర్తించాలో నాకు ఏమైనా తెలిసిందా? ఇంట్లో ఒక సభ్యుడిగా తల్లితో, తండ్రితో, చెల్లితో, తమ్ముడితో, అన్నతో, అక్కతో ఈ బాంధవ్యాలు ఎలా మెయింటైన్ చేయాలో నాకు అర్థమైందా? సమాజంలో వివిధ పరిస్థితులతో, వివిధ మానవులతోటి వివిధమైన బాంధవ్యాల్లో నేను ఉన్నప్పుడు వాటిలో ఎలా ప్రవర్తించాలో నాకు వచ్చిన, నాకు మాట్లాడడం గురించి తెలుసా? నేను ఏమైనా మాట్లాడగలనా? మాట్లాడితే ఏం మాట్లాడుతాను తెలిసి మాట్లాడుతున్నానా? నేను చేసే పని ధర్మం, అధర్మం, నైతికం, అనైతికం పక్కన పెడితే వాటి తాలూకు రిజల్ట్ నా మీద ఎలా ఉంటుంది? ఏదైనా ఒక పని చేస్తే ఆ పని ద్వారా నా కుటుంబం మీద ఎలా ఉంటుంది, వ్యవస్థ మీద ఎలా ఉంటుంది, రాబోయే నా భవిష్యత్తు మీద ఎలా ఉంటుంది? ఇన్ని విషయాల్ని ఏమాత్రం పొత్తిళ్లలో అప్పుడే పుట్టిన బిడ్డకి, కాలేజీ నుంచి బయటకు వచ్చినటువంటి ఒకనొక యువకుడికి ఏమాత్రము తేడా లేని పరిస్థితులు ఈ సమయం అంతా ఏం జరుగుతుంది. బోర్డు చదువులు వేస్ట్ అని పాట రాయటంలో నా ఉద్దేశంలో కూడా అందరూ టెండూల్కర్ అయిపోమని కానీ చదువుకోవద్దని కానీ కాదు. ఆఖరిని కూడా అది కూడా నేను రాయలే. ఇలా అన్నానని చదువు సంజామని ఉట్టి సన్నాసి అయిపోమని చెబుతున్నాను కాదు ఉద్దేశం. బతుకు బాటలో ముందుకు నడపని బరువు మొయ్యవద్దు. బోడి చదువులు వేస్ట్. చదువుకి బోడి చదువుకి తేడా ఏమిటో తెలుసుకోగలిగితే చదివేవి బోడి చదువులే చదువుదాం, కానీ తేడా తెలుసుకుందాం. 3వ జహంగీరో, 4వ అలా ఖిల్జీవో, 7వ జార్జో తెలియకపోతే వచ్చే నష్టం లేదు. కానీ నేనేమిటో, నా పేరేమిటో, దానికి అర్థం ఏమిటో, నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను తెలియకపోతే చాలా నష్టం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిరుద్యోగం ప్రపంచ దేశాలను వణికించే సమస్యగా మారుతోంది. మానవ వనరులుగా భావించే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం దేశాలకు పెద్ద సవాలుగా మారుతోంది. ఉన్నత విద్యలో ఘనమైన చరిత్ర మనది. ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయంగా చెప్పబడే నలంద భారతదేశపు ఘన చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. దాని కథా కమామీషు ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత పురాతన విశ్వవిద్యాలయాలలో నలంద ఒకటి. ప్రపంచంలోనే తొలి రెసిడెన్షియల్ యూనివర్సిటీ కూడా నలందాయే. గుప్త సామ్రాజ్య కాలంలో కుమారగుప్త అనే రాజు ఈ యూనివర్సిటీని నెలకొల్పాడు. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయం క్రీస్తు శకం 1197 వరకు కొన్ని లక్షల మంది విద్యార్థులకు విద్యనందించి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించింది. విశాలమైన తరగతి గదులు, సమావేశ మందిరాలు, ఉద్యానవనాలతో ఎంతో ఆకర్షణీయంగా ఉండేది. 8 కాంపౌండ్లు, 10 దేవాలయాలు, మెడిటేషన్ హాల్లు ఇక్కడ ఉండేవి. బుద్ధిజంతో పాటు గణితం, జ్యోతిష్యం, ఫిలాసఫీ మరియు థియాలజీ కోర్సులు అందించేవారు. ఎప్పుడూ 10,000 మంది విద్యార్థులు, 2,000 మంది అధ్యాపకులతో కళకళలాడేది. ఈ యూనివర్సిటీలో చదువుకోవడానికి జపాన్, చైనా, ఇండోనేషియా, పర్షియా, టర్కీ మరియు గ్రీస్ దేశాల నుండి విద్యార్థులు వచ్చేవారు. ఈ యూనివర్సిటీ లైబ్రరీ ఎంత పెద్దగా ఉండేదంటే తురుష్కులు ఈ యూనివర్సిటీని ధ్వంసం చేస్తూ లైబ్రరీకి నిప్పు పెడితే అందులో ఉన్న పుస్తకాలు పూర్తిగా తగలబడడానికి 9 నెలలు పట్టిందట. అంటే ఇక్కడ అన్ని పుస్తకాలు ఉండేవన్నమాట. అప్పటి నలంద విశ్వవిద్యాలయం మాత్రమే కాదు, ఇప్పటి ఐఐటీలు, ఐఐఎంలు, మెడికల్ కాలేజ్లు, మరికొన్ని పరిశోధనా సంస్థలు అంతర్జాతీయ స్థాయి విద్యను అందిస్తున్నాయి. అయితే ఈ సంస్థలన్నీ కేవలం ఒకే 1% మందికి మాత్రమే విద్యను అందివ్వగలుగుతున్నాయి. మరి మిగతా 99% మంది పరిస్థితి ఏంటి? సంఖ్యాపరంగా జనాభాలో 3వ వంతు ఉన్న యువశక్తి ఒక మానవ వనరుగా మారేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఇంతమందికి ఉద్యోగాలను కొత్తగా సృష్టించడము అంటే అంత సులువు కాకుండా ఎందుకు పోతోంది? అది అందరికీ అందాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఏ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి?
నిరుద్యోగ సమస్య మన దేశంలో ఎలా ఉంది, విదేశాల్లో ఎలా ఉందో మన దేశం మరో దేశంలో చూద్దాం. ఉన్నత విద్యలో ఎన్రోల్మెంట్, నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ విషయంలో ఫలితాలు సాధించాం. అయితే మనం ప్రపంచంతో పోటీ పడాలంటే ఈ సంఖ్య ఏమాత్రం సరిపోదు. మన దేశంలో యూనివర్సిటీలు, కాలేజీల సంఖ్య రెట్టింపు చేస్తే గాని ప్రపంచ సగటును అందుకోలేం. అదే అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలంటే ఇప్పుడున్న సౌకర్యాలను 4 గింతలు పెంచితే గాని సాధ్యపడదు. ఉన్నత విద్యపై భారీగా నిధులు ఖర్చు పెడితే గాని ఈ లక్ష్యాన్ని చేరుకోలేం. యూనివర్సిటీ అంటే విశాలమైన క్లాస్ రూమ్స్, లైబ్రరీలు, ల్యాబొరేటరీలు, ఇంకా ఎన్నో సౌకర్యాలు ఉండాలి. ఇవన్నీ సమకూర్చాలంటే డబ్బు కావాలి. మన ప్రభుత్వాలు మాత్రం తగినన్ని నిధులు కేటాయించలేదు. కనీసం ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీకి ఉన్నన్ని సౌకర్యాలు కూడా లేకుండా అనేక యూనివర్సిటీలు నడుస్తున్నాయి. విదేశాల్లో చదువుతున్న ఓ కుర్రాడు స్వదేశం మీద ప్రేమతో తాను నేర్చుకున్న విద్యను తన తోటి భారతీయులకు అందించాలన్న లక్ష్యంతో పంజాబ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. ఆ కుర్రాడికి ఆ ఉద్యోగం రాలేదు. కారణం, ఓ పొలిటికల్ లీడర్ తనకిష్టమైన వారికి ఆ ఉద్యోగాన్ని ఇప్పించుకోవడమే. దాంతో కలత చెందిన ఆ కుర్రాడు ఇండియాను వదిలి విదేశాలకు వెళ్లిపోయాడు. ఆ కుర్రాడే ఆ తర్వాత వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి సాధించాడు. ఆయనే హర్గోవింద్ ఖురానా. ఓ రాజకీయ నాయకుడి స్వార్థం, విద్యాలయాల్లో మితిమీరిన రాజకీయ జోక్యం కారణంగా ఓ గొప్ప శాస్త్రవేత్తను మన దేశం కోల్పోవలసి వచ్చింది. హర్గోవింద్ ఖురానా ఇందుకు ఓ ఉదాహరణ మాత్రమే. ఇలాంటి ఎంతో మంది ప్రజ్ఞావంతులు మన దేశంలో సరైన అవకాశాలు దొరక్క విదేశాలకు వలస వెళ్లిపోతున్నారు. మనకు మాత్రం నాసిరకం చదువులే మిగులుతున్నాయి. ప్రాంతం, దేశాలను బట్టి పరిస్థితులు మారుతున్నప్పటికీ నిరుద్యోగం అన్నది ప్రపంచ సమస్య. దాదాపు 30% యువతకు ఉద్యోగాలు దొరకడం భవిష్యత్తులో కష్టమట. నిరుద్యోగం వల్ల సామాజిక అసమానతలు మరింత పెరగడం ఖాయం. సామాజిక అశాంతి పరిస్థితులు రావడం అనివార్యం. ఇప్పుడు భవిష్యత్ నిరుద్యోగ సమస్యను ఎలా ఎదుర్కోవాలి అన్నదే మనందరి ముందున్న ప్రధాన సమస్య. మన దేశంలో మంచి స్థానంలో ఉన్న జేఎన్టీయూను అమెరికాలో అంతగా పేరులేని స్టోనీ బ్రూక్ యూనివర్సిటీతో ఓసారి పోల్చి చూద్దాం. మన విద్యార్థులకు మంచి చదువు రావాలంటే ముందు మంచి అధ్యాపకులు ఉండాలి. దేశంలోనే 9వ ర్యాంకులో ఉన్న జేఎన్టీయూ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీలలో బీటెక్ స్టూడెంట్స్ కి చదువు చెప్పాలంటే ఏ అర్హత కావాలో తెలుసా? కనీసం ఎంటెక్ ఉండాలని మనం ఆశిస్తాం. కానీ జస్ట్ బీటెక్ కంప్లీట్ చేస్తే చాలు, బీటెక్ స్టూడెంట్స్ కి పాఠాలు చెప్పవచ్చు అంటోంది జేఎన్టీయూ. గతంలో ఎంటెక్ కానీ ఎంసీఏ కానీ అంటే కనీసం పీజీ చేసి ఉండాలి అనే నిబంధన ఉండేది. ఇప్పుడు వందల కొద్దీ ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చేశాయి. వేల మంది ఫ్యాకల్టీ అవసరమయ్యారు. ఎంటెక్ చేసిన వాళ్లు అంతమంది లేకపోవడంతో ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. దాంతో బీటెక్ చేసిన వాళ్లైనా సరే బీటెక్ స్టూడెంట్స్ కి చదువు చెప్పవచ్చు అనే సడలింపు ఇచ్చేశారు. ఈ సడలింపు ఫలితం ఇంజనీరింగ్ విద్యలో స్టాండర్డ్స్ దారుణంగా పడిపోయాయి. కాలేజ్లో నేర్చుకున్నా కానీ అది సఫిషియెంట్ కాదు. ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్ళాలి అంటే చాలా గ్రిప్ ఉంటే కానీ తీసుకోవట్లేదు. ఎందుకంటే కాంపిటీషన్ పెరిగిపోయింది. ఒకప్పటితో కంపేర్ చేస్తే ఒకప్పుడు 100 మంది కాలేజ్ నుంచి బయటకు వస్తే ఇప్పుడు ఒక కాలేజ్ నుంచే 1000 మంది దాకా ఈజీగా వస్తున్నారు అన్ని బ్రాంచుల నుంచి. సో అప్పుడు కాంపిటీషన్ పెరిగిపోతుంది. సో కంపెనీ వాళ్ళు కూడా బాగా స్టఫ్ ఉన్న వాళ్ళనే తీసుకుంటున్నారు. ముందు నుంచే కాలేజ్ వాళ్ళు బయటకు వచ్చి స్టూడెంట్స్ ఇలా సపరేట్గా కోర్సెస్ నేర్చుకోకుండా బయట ఏ విధంగా అయితే ప్రిపేర్ అవుతున్నారో కాలేజ్ వాళ్ళే చేస్తే జాబ్స్ ఈజీగా వస్తాయి. బయటకు వచ్చి ఇలా సమస్య ఫేస్ కావాల్సిన అవసరం ఉండదు. ప్రొఫెసర్లు చెప్పట్లేదు, మెయిన్ కాలేజ్లో ఏంటంటే చెప్పట్లేదు. మాది సబ్జెక్ట్ పరంగా చెప్తున్నారు, బట్ ఏంటంటే మనకి అవుటర్ సోర్స్ ఎలా ఉంటుంది, బయటికి వెళ్ళిన తర్వాత ఎలా మనం కరెక్ట్ మనం ఏ చదువుకున్నామో ఆ పొజిషన్లో సెటిల్ అవ్వడానికి సరైన సోర్సెస్ చెప్పట్లేదు అక్కడ. బయట ఏంటంటే చాలామంది చదువుకొని వస్తున్నారు, బట్ ఏంటంటే రిలేటెడ్ జాబ్స్ ఏవి దొరకట్లేదు. బయట హెవీ కాంపిటీషన్ అయిపోతుంది. వాళ్ళకి సరైన జాబ్ దొరకక ఇంకా తప్పని పరిస్థితుల్లో ఏదో ఒక దాంట్లో చేద్దాము, లేదా ఫ్యామిలీలో ఉన్న ప్రెజర్స్ లేదా ప్రాబ్లమ్స్ ఏదైనా కానీ ఏదో ఒక దాంట్లో జాయిన్ అవ్వాలి అంతే. ఇది అమెరికాలోని స్టోనీ బ్రూక్ యూనివర్సిటీ. అమెరికా యూనివర్సిటీలో 97వ ర్యాంకులో ఉంది. ఇక్కడ బయాలజీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. వారు ఏ క్వాలిఫికేషన్ అడిగారో తెలుసా? కనీసం బయాలజీలో పరిశోధనలు చేసి ఉండాలి, ప్రముఖ సైన్స్ జర్నల్స్ లో ఆర్టికల్స్ ప్రచురితమై ఉండాలి, టీచింగ్ పట్ల ఆసక్తి ఉండాలి అనే అర్హతలు పెట్టారు. ఇండియాలో 9వ ర్యాంకులో ఉన్న జేఎన్టీయూ పరిధిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకేమో బీటెక్ క్వాలిఫికేషన్ చాలు.
అమెరికాలో 97వ ర్యాంకులో ఉన్న స్టోనీ బ్రూక్ యూనివర్సిటీలో అదే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు పీహెచ్డీ క్వాలిఫికేషన్ కావాలి. చూశారు కదా, మన పిల్లలకు చదువు చెప్పే ప్రొఫెసర్లు ప్రపంచంతో పోలిస్తే ఎంత వెనకబడి ఉన్నారో. 10th క్లాస్ పిల్లలకు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు చెప్పేలా ఉంది మన వ్యవస్థ. మన దేశంలో స్టూడెంట్స్కి వాళ్ల అభిరుచికి అనుగుణంగా చదువు నేర్చుకునే అవకాశం లేదు. జర్నలిజం చదువుతున్న విద్యార్థి మ్యాథ్స్ నేర్చుకోవాలన్నా, బీఎస్సీ చదువుతున్న విద్యార్థి చరిత్ర తెలుసుకోవాలన్నా మన దగ్గర సాధ్యపడదు. అదే విదేశాల్లో అయితే నచ్చిన సబ్జెక్టు ఎంపిక చేసుకునే వీలుంటుంది. మన దేశంలో ఉన్నత విద్యకు సమానమైన ఉద్యోగం వచ్చే అవకాశం తక్కువ. మన ప్రభుత్వం రూపొందించే కోర్సులు, సిలబస్లు, డిగ్రీలు, టీచింగ్ మెథడ్స్, ల్యాబ్స్ ఇవేవీ కూడా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఉండవు. మన దగ్గర డిగ్రీ చదివిన వారిలో 75% నుంచి 80% మందికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తే తప్ప ఉద్యోగాలకు పనికిరారని ఓ రిపోర్ట్ తేల్చి చెప్పింది. మన దేశంలో ప్రతి ఏటా లక్షలాది మంది విద్యార్థులు డిగ్రీలు, పీజీలు పూర్తి చేసి ఉద్యోగాల కోసం క్యూ కడుతున్నారు. అయితే వీరిలో 95% మందికి నచ్చిన ఉద్యోగం దొరకడం లేదు. దీనికి కారణం ఉద్యోగాలకు పనికొచ్చే నైపుణ్యాలు లేకపోవడమే. లక్షలు ఖర్చు పెట్టి ఇంజనీరింగ్ చేసిన, ఎంసీఏ చదివిన, హైదరాబాద్ అమీర్పేటలోని ఏదో ఒక సెంటర్లో ఏదో ఒక కోర్సు చేస్తే కానీ ఉద్యోగం దొరకడం కష్టంగా మారిపోయింది. యాక్చువల్లీ స్టూడెంట్స్లోని ప్రాబ్లం ఉంది, అట్ ఎ టైం టీచర్స్లో కూడా ప్రాబ్లం ఉంది. ఎందుకంటే టీచర్స్ కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. చెప్పిన వాళ్ళు కూడా స్టూడెంట్స్ వినట్లేదు. స్టూడెంట్స్లో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ రాంగ్. స్టూడెంట్స్లో కూడా స్కిల్స్ని ఇంప్రూవ్ చేసే ప్రోగ్రామ్స్ పెడితే వాళ్ళు కూడా ఇంకా ఒకవేళ బీటెక్ కాకపోయినా, బీటెక్ జాబ్స్ కాకపోయినా వేరే జాబ్స్ కూడా ఎలా వెళ్ళాలి, సో వాటిలో ఎలా ప్లేస్ అవ్వాలని చెప్తే కొంచెం బాగుంటుంది. అందరూ రిక్రూట్ అవుతారు. అదే విదేశాల్లో ఎలా ఉందో చూద్దాం. హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్న ఇద్దరు కుర్రాళ్లు కలిసి ఎంతో శ్రమ కోర్చి ఓ సాఫ్ట్వేర్ను రూపొందించారు. ఆ సాఫ్ట్వేర్ను పరీక్షించిన ఆ కంపెనీ ఇది చాలా ప్రయోజనకరంగా ఉందంటూ మెచ్చుకుంది. అదే అదనుగా ఆ కుర్రాళ్లకు ఆలోచన తట్టింది. ఆ ఆలోచనల నుంచి కంపెనీ రూపుదిద్దుకుంది. ఆ కంపెనీ ప్రారంభించినప్పుడు ఆ కుర్రాళ్ల వయసు 20 ఏళ్లే. అలా మొదలైన ఓ చిన్న కంపెనీ ఆ కుర్రాళ్లలో ఒకతన్ని అత్యంత ధనవంతుడిగా మార్చేసింది. ఆయనే బిల్ గేట్స్. ఆ కంపెనీయే మైక్రోసాఫ్ట్. బిల్ గేట్స్ లో ఉన్న సామర్థ్యాన్ని వెలికి తెచ్చింది. అతని పరిశోధనలకు అవసరమైన ల్యాబ్లను సమకూర్చింది. అతను ఎన్నో విషయాలను నేర్చుకునేందుకు అవసరమైన అధ్యాపకులను అందించింది హార్వర్డ్ యూనివర్సిటీయే. ఒక మైక్రోసాఫ్ట్ మాత్రమే కాదు, ఇంటర్నెట్ వాడే ప్రతి ఒక్కరికి పరిచయం ఉన్న గూగుల్ కూడా యూనివర్సిటీ విద్యార్థుల సృష్టే. ఇలా కొత్త విషయాలు కనిపెట్టడం, కొత్త సిద్ధాంతాలు ప్రతిపాదించడం, కొత్త వస్తువులను డిజైన్ చేయడం, అలాగే సంపద సృష్టించేందుకు సరికొత్త మార్గాలను అన్వేషించడం, సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యలకు పరిష్కారాలను కనుగొనడం అభివృద్ధి చెందిన దేశాల్లోని యూనివర్సిటీల్లోని లక్ష్యాలు. అందుకే ప్రపంచంలోని ఎన్నో దేశాలు తమ విద్యార్థులను పరిశోధనలు చేయమని వేలాది కోట్లు ఖర్చు పెట్టి మరీ ప్రోత్సహిస్తాయి. ఇంగ్లండ్లో సంవత్సరానికి 3.5 బిలియన్ పౌండ్లు యూనివర్సిటీ పరిశోధనలపై ఖర్చు పెడితే పరిశ్రమలకు 45 బిలియన్ పౌండ్లు అదనపు ఆదాయం లభించిందని ఓ నివేదిక వెల్లడించింది. యూనివర్సిటీల్లో పరిశోధనలపై ఖర్చు పెట్టడం వల్ల దేశ సంపద పెరుగుతుందన్న వాస్తవాన్ని విదేశాల్లో ఎప్పుడో గుర్తించారు. మన దేశంలో ఉన్నత విద్య ప్రపంచంతో పోలిస్తే ఎంత వెనకబడి ఉందో చూశారు కదా. మరి మన దేశం కూడా అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలంటే ఏం చేయాలి? నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వాలు, ప్రైవేటు కంపెనీలు పరస్పర సహకారంతో చక్కదిద్దుకోవాలి అంటే ఏం జరగాలి? అభివృద్ధి కోసం అంకిత భావంతో ఎలా కృషి చేయాలి? ఉన్నత విద్యకు వచ్చినప్పుడు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే సిలబస్ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. అవుట్డేటెడ్ సిలబస్లంతా వదిలేయాలి. తర్వాత వాటిని బోధించేటువంటి గురువులకి ఆ సంబంధిత సెక్టర్లో అనుభవం ఉండాలి. అనుభవం ఎప్పుడు వస్తుందంటే వాళ్ళు ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళే ఉండాలి. ఇతర యూనివర్సిటీ, నేను చదివినటువంటి అనేక మన దేశీయ యూనివర్సిటీల్లో మా గురువులు వాళ్ళు చెడ్డని అనలేను, పాపం వాళ్ళకి తగినంతటువంటి స్వానుభవం లేదు ఇండస్ట్రీ పరంగా. అదే విదేశాల్లో ఒక సబ్జెక్ట్ టీచ్ చేయడానికి కేవలం ఆ ఫ్యాకల్టీ కాకుండా అవుట్ సైడ్ నుంచి ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి చెప్పిస్తారు. అసలు అక్కడ విద్య ఎవరు నేర్పరు, విద్యను డిస్కస్ చేస్తారు.
ఉన్నత విద్య అంటే అర్థం ఏంటంటే ఒక బడిలో పలకాబలం పెట్టుకొని కూర్చున్నట్టు విద్యార్థి ఉండడు, చేతిలో కర్రం బెత్తం పట్టుకున్నటువంటి ఒక ఉపాధ్యాయుడు ఉండడు. ఉన్నత విద్యలో ఏమిటంటే ముఖ్యంగా ఏదైనా సబ్జెక్ట్ని కూలంకషంగా చర్చిస్తారు. విద్యార్థికి ఉపాధ్యాయుడికి మధ్య సమగ్రమైనటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఆ చర్చలో అనేకమైన విషయాలు బయటకు వస్తాయి. అదే కానీ అది విద్యని నేర్చుకునే పద్ధతి అక్కడ. ఇక్కడ మనకి ఇంకా పాతకాలం పద్ధతిలోనే 1వ క్లాస్ కుర్రవాడు ఎలా అయితే బెంచ్ మీద కూర్చొని బుద్ధిగా తల ఉంచుకొని మాస్టర్ చెప్పింది రాసుకుంటాడో ఆ పద్ధతిలోనే ఉన్నత విద్య కూడా కొనసాగుతుంది. ఇది ఈ రకమైనటువంటి విద్య కేవలం పేపర్ డిగ్రీగా పనికొస్తుంది కానీ ఉత్తరోత్తర వాళ్ళు సమాజంలోకి వచ్చి ఆ సంబంధిత సెక్టర్లో నిపుణులుగా తయారయ్యేటువంటి అవకాశం లేదు. విదేశాల యూనివర్సిటీస్కి అనేక రకాలుగా వాళ్ళకి ఎండోమెంట్స్ ఉన్నాయి. అక్కడ ఒక భాగ్యశాలి తన సంపదని తన బిడ్డలకు ఇవ్వడమే కాకుండా సమాజపరం చేస్తాడు. కనీసం 20%, 25% ఆ ఎండోమెంట్స్ వస్తాయి. కనుక ప్రతి యూనివర్సిటీలో వాళ్ళకి ఎండోమెంట్స్ రూపంలోనే కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వచ్చి ఉంటాయి. అంత నిధులు ఉన్నందువల్ల వాళ్ళు మంచి ఎక్స్పర్ట్స్ నిపుణులు తీసుకొచ్చి విద్యార్థులు చెప్పించగలరు. ఇన్ఫ్రాస్ట్రక్చరు, ల్యాబొరేటరీ ఫెసిలిటీసు, లైబ్రరీ ఫెసిలిటీస్ అన్ని సమగ్రంగా ఉంటాయి. ఆ విద్యార్థుల్ని ఇండస్ట్రీకి ఎక్స్పోజ్ చేసే అవకాశం కూడా ఉంది. అలాంటివి ఏవీ లేవు ఇక్కడ. మనకు ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అంటే హంపీకో లేకపోతే తిరుపతికో ఒక విహారయాత్ర పెట్టి అది ఎడ్యుకేషన్ టూర్ అని పేరు పెడతాం. విహారయాత్ర, ఎడ్యుకేషన్ టూరు రెండు సమానమే మన దేశంలో. అక్కడ అది కాదు. ఒక విద్యార్థిని ఒక ఇండస్ట్రీ పంపిస్తే వాడక్కడ సమగ్రంగా 6 నెలలు 1 year ఇంటర్న్షిప్ చేసి అక్కడ ఆ స్వానుభవంతో బయటకు వస్తాడు. ఆ రకమైనటువంటి అవకాశం మన దేశంలో లేదు. మన యూనివర్సిటీసు నిరుపేద యూనివర్సిటీలు, వాళ్ళ యూనివర్సిటీసు మేధో సంపన్నం, ధన సంపన్నం రెండూ ఉన్నాయి. కనుక వాళ్ళు ఇవాళ ఇండస్ట్రీకి ఎంత సహాయం చేస్తున్నారంటే ఏ టెక్నాలజీ అయినా ఏ సైన్స్ అయినా ముందు యూనివర్సిటీలో డెవలప్ అవుతుంది ల్యాబ్ స్కేల్లో. దాన్ని ఇండస్ట్రీకి పాస్ ఆన్ చేస్తారు. అప్పుడు ఇండస్ట్రీ దాన్ని తీసుకొని అభివృద్ధి చేస్తుంది. అలాంటి సందర్భాలు మన దేశంలో లేవు. దీనికి ప్రధానమైన సమస్య రాజకీయంగా వాళ్ళు మనసులో ఒక నిర్ణయం తీసుకోవాలి. విద్యకి వైద్యానికి తగిన ప్రాధాన్యం ఇవ్వకపోతే ఈ దేశం ఆరోగ్యవంతంగానూ ఉండదు, విజ్ఞానవంతంగానూ ఉండదు. జేపీ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మన దేశంలో హైయర్ ఎడ్యుకేషన్ మీద ఒక ఓవర్వ్యూ అంటే ఉన్నత విద్య మీద పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? అసలు ఆ ప్రమాణాలు ఎందుకు పడిపోయినాయి? బాగున్న ప్రమాణాలు ఎందుకు పడిపోయినాయి? చాలా రంగాల్లో లాగానే రెండు జరిగినాయి. ఒకటేమో విచ్చలవిడిగా మనం కెపాసిటీ పెంచేసాము, కానీ దాని తగ్గట్టుగా సామర్థ్యాన్ని పెంచాలి. మనం అదివరకు 1,00,000 మందికి అంతే, ఇప్పుడు 1,00,00,000 మంది చేయాలనుకున్నాం. ఈవేళ 10 నుంచి 11% 10th క్లాస్ పాస్ అవుతున్న వాళ్ళందరిలో 10%, 11% హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు. అది కూడా చాలు, 30%కి వెళ్ళాలి. కానీ ఈ 10-11% కూడా 10 లక్షలు అయిపోయారు. దేశం మొత్తంలో కోట్ల మంది అయిపోయారు యూనివర్సిటీల్లో. దానికి తగ్గట్టుగా అక్కడ పెట్టుబడులు కానీ, అక్కడ కనీసమైన వస్తువులు కానీ, లెబొరేటరీలు కానీ, అసలు ల్యాబ్ అనేది లేకుండా బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మీరు డిగ్రీలు తెచ్చుకుంటే లెబొరేటరీ అనేది చూడకుండా, ఒక డిసెక్షన్ చేయకుండా ఒక జంతువుని మీరు బీఎస్సీనో ఎంఎస్సీ అయిపోతే జువాలజీలోనో బాటనీలోనో, ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉందా? ప్రజల్లో బ్రహ్మాండమైన డిమాండ్ ఉన్నది. యువతలో బోల్డంత ఆసక్తిని చదువుకోవాలని కోరుకున్నది. ఈ ఫెయిల్యూర్ అంతా కూడా సప్లై, మంచి విద్యను ఎలా సప్లై చేయాలని చెప్పన్నది. ఇవాళ యూనివర్సిటీల లోపల చాలా భయంకరమైన లోపాలు ఉన్నవి. ఆ లోపాలని పెంచి పోషిస్తున్నాం. ఆ యూనివర్సిటీలని కుళ్ళు రాజకీయాలకు అడ్డాగా మార్చిపారేస్తున్నాం. కాబట్టి యూనివర్సిటీ లోపల కూడా అంతే బాధ్యత ఉంది. దానిలో మనం ఏమాత్రం లేదు. థ్యాంక్ యూ జేపీ గారు. నమస్కారం. నైపుణ్యం గల యువతకు ఉద్యోగాలు రానప్పుడు వారి నైపుణ్యం ఆర్థిక పురోభివృద్ధికి ఉపయోగపడకపోవడమే కాకుండా వారిలో ఏదో రకమైన అలజడిని సృష్టిస్తుంది. ఫలితంగా సామాజిక అశాంతి పరిస్థితులు నెలకొనడమే కాకుండా సుస్థిర ప్రపంచ ఆర్థికాభివృద్ధికే ఆటంకం కలిగే అవకాశాలుంటాయి. ఇందులో ఎవరి బాధ్యత ఎంతో ఇప్పుడు చూద్దాం. విద్యా వ్యవస్థ బాగుపడాలంటే ప్రభుత్వం బాధ్యత 50%, ప్రొఫెసర్ల బాధ్యత 30%, ప్రజల బాధ్యత 20%. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉద్యోగుల పని విధానంలో, యజమాని వర్కర్ల సంబంధాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. యువకులతో పాటు యువతులకు సమాన అవకాశాలు ఇవ్వడం, యువత నైపుణ్యాల మధ్యనున్న వ్యత్యాసాన్ని తొలగించేందుకు కృషి చేయాలి. కొత్త ఉద్యోగావకాశాల కోసం నిర్దిష్ట లక్ష్యాలతో ముందుకు వెళ్లకపోతే 2030 నాటికి ప్రపంచం తీవ్ర నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవడం అనివార్యంగా మారడం మనం చూస్తాం. ఇది ఈ వారం కమాన్ ఇండియా. వచ్చే వారం మరో అంశంతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి HM TV.